మోడీ మీద వ్యతిరేకత సృష్టించాలంటే లేదంటే మోడీకి వ్యతిరేకంగా పోరాడాలంటే నిజమైన ప్రజా అంశాలని ప్రస్తావించుకోవాలి. అందులో ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా టోల్ గేట్ల రేట్లు పెరుగుతున్నాయి. దానివల్ల తల్లడిల్లుతున్నారు. సామాన్యుడికి కూడా దాని భారమే. ఎందుకంటే ఒక లారీ వెళ్తున్నప్పుడు లారీకి టోల్ గేట్ రేటు పెంచితే ఆ వస్తువుల మీద అది పడుతుంది కదా. ఏం వాళ్ళ జేబులోంచి డబ్బులు పెట్టుకుంటారేంటి? దానివల్ల ఆ వస్తువుల వలన ధర పెరుగుతుంది. అట్లాగే బస్సులో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆ టోల్ గేట్ ఛార్జ్ వసూలు చేస్తారు. వాళ్ళ మీద భారమే కదా. ఉట్టి 4 వీలర్స్కి అనుకుంటున్నారు. సాధారణ ప్రజలందరికీ కూడా ఈ టోల్ భారం పడుతూ ఉంటుంది. వాస్తవంగా ఒరిజినల్గా ఆ టోల్ గేట్లు పెట్టిన పర్పస్ ఏంటి? ఆ రోడ్లు బాగుండటానికి, అది దాని నిర్మాణ వ్యయాన్ని వసూలు చేసుకోవడానికి, ఆ తర్వాత మెయింటెనెన్స్ వరకే తీసుకోవాలి. అంటే తగ్గాలి, కానీ అంతకంటే పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఇది ప్రజలకు సంబంధించిన నిజమైన సమస్య. విపక్షాలు కావాలంటే దాని మీద పోరాడచ్చు. అట్లాగే జిఎస్టీ భారీగా ఉన్నాయి, తగ్గించాలని చెప్పి దానికి సంబంధించి ఏ వస్తువుల మీద తగ్గించాలో నిలదీసి పోరాడితే ఖచ్చితంగా ప్రజల నుంచి పాజిటివ్ వస్తుంది. యాంటీ మోడీ అన్నటువంటిది వీళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాంటి అంశాలు కాకుండా పనికి మాలినటువంటి భావోద్వేగ అంశాలు తీసుకుంటారు. ఇందులో ఒకటి వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లుది అయిపోయింది, అక్కడ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి అమెరికా టారిఫ్ల గురించి వీళ్ళు ఆందోళన చేస్తాం. అమెరికా అధిక సుంకాలు వసూలు చేస్తుంటే మోడీ ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి మోడీ వెళ్ళి? ఇది ఏమన్నా రాజుల కాలం కత్తిపుచ్చుకుని వెళ్ళి తలనరికేసి తీసుకొచ్చేసుకుని ఆ రాజ్యం కూడా మాదేనని లాక్కోవడానికి? ఇప్పుడు మనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడు? భారతదేశం అమెరికా వస్తువుల మీద 57% నుంచి 100% బాదుతోంది. అంటే వాళ్ళ మీద మనం ఎక్కువ పనులు వేస్తున్నామనినే కదా అతని ఏడుపు. అందుకోసమే కదా మనం కూడా మన వాటి మీద కూడా వేస్తానంటుంది. అప్పటికి అతను 26 వేస్తే మన దగ్గర ఇప్పటికీ 57 ఉంది, లేదా 100 ఉంది. అది క్లియర్గా చెప్తున్నారు కదా. ట్రంప్ వేసేటప్పుడే చెప్తున్నాడు. అంటే వాళ్ళకంటే ఎక్కువే వసూలు చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఏం చేయాలి మోడీ? మేము మాత్రం తగ్గించం, నువ్వు తగ్గించంటే ఊరుకుంటాడా? అదేమన్నా మన బానిస? లేదు, మనం తగ్గిద్దామా? అప్పుడు మన మార్కెట్ నాశనం అవుతుందిగా, మన పరిశ్రమలో దెబ్బతింటారు కదా. ప్రాక్టికల్ థింకింగ్ లేనటువంటి యాజిటేషన్సే ఇప్పుడు ప్రతిపక్షాల యొక్క తిక్క ధోరణితో నడుస్తోంది.